ఐదు సంవత్సరాల చివరిలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన రోడ్లు కానివ్వండి, మేము ప్రపోజల్స్ పెట్టిన రోడ్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లని ఈరోజు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఏదో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ 6 హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది. ఎందుకంటే మా తూర్పు నియోజకవర్గంలో ఒక విశేషం ఉంది. చంద్రబాబు ఒకటి చెప్తే మా ఎమ్మెల్యే 2 చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఒక డూప్ చంద్రబాబు. ఆయన ఏదో చెప్తే ఆయన దానికి ఇంకొక 2 ఆకులు ఎక్కువ వేసి చెప్తారు. ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ అడుగుతారు అని చెప్పిన ఒక భయంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఆ రోజు బాండ్లు ఇచ్చారు కదా, సూపర్ 6 హామీలు మేము అమలు పరుస్తామని చెప్పని ఏదో చంద్రబాబు సైన్ చేసిన బాండు ఆ రోజు ప్రతి ఇంటికి పంచారు కదా. ఈరోజు ఆ బాండ్లు ఏం చేసుకోవాలి ప్రజానికం? మీరు ఇచ్చిన బాండ్ని ఏం చేసుకోమంటారని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు అడుగుతున్నారు. ఆ రోజు పొద్దున్న లెగిస్తే రామ్మోహన్ కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, పొద్దున్న లెగిస్తే ఫోన్ చేసేవారు అందరికీ. మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారా, 4 పిల్లలు ఉన్నారా, 6 ఉన్నారా, 5 ఉన్నారా, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరి దగ్గర 1500 రూపాయలు మీ అకౌంట్కే పడతాయని చెప్పి అన్నారు. ఎంతమందికి పడిని? నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరి గారు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎవరికి ఇచ్చారు? ప్రతి డివిజన్ గార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మేము ఇంకెక్కువ అభివృద్ధి చేస్తామన్నారు. ఏం చేశారు? ఎందుగారు మేము చెప్పట్లా, మేము అడగట్లా. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం ఈరోజు స్థానిక ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి గారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇదా మన పరిస్థితి అని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఆలోచిస్తున్నారు. ఆయన ఉంటే సంక్షేమం ఉండేది, ఆయన ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, మేమందరం గారు సంతోషంగా ఉండేవాళ్ళం. ఈరోజు ఒక కొత్త స్కీమ్ P4 అని చెప్పని ప్రజానికం ప్రతి ఒక్కరిగా గుర్తుపెట్టుకోవాలి. P4 అంటే స్కీమ్ కాదు, అది స్కామ్. సూపర్ 6ని మర్చిపోవటానికి, సూపర్ 6ని పక్కన పెడటానికి ఈరోజు P4 అని చెప్పని ఒక కొత్త స్కామ్ని చంద్రబాబు గారు తీసుకొచ్చారు. మన ఒక పెద్ద ఆయన కలిశారు, చంద్రబాబు గారి పాత ఫ్రెండు. మీ ఆంధ్ర ప్రజలు, ఆయన తెలంగాణ, మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు గారా ఆలోచించుకోవాలి అంటే ఏ విషయం మేరంటే P4 మీరు అన్నారు. P4 అంటే ఫస్ట్ వెన్నుపోటు నందమూరి తారక రామారావు గారికి, సెకండ్ పోటు 99లో వాజ్పేయికి, 3వ పోటు 2014 చంద్రబాబు పొడిశారు. ఆయన క్లారిటీగా ఉన్నారు, కానీ ప్రజానికం మీరే క్లారిటీగా లేరని చెప్పని ఒక పెద్ద ఆయన